మీరు ఏవి వేసినా జస్ట్ 2 మినిట్స్లో అయిపోతుంది. ఓన్లీ ఈ ఒక్కదానితోనే మీరు ఎంతో కష్టమైన పనులైనా ఈజీగా చేసుకోవచ్చు. క్యారెట్, బీట్రూట్ మీకు నచ్చిన వెజిటేబుల్ తురుముకోవచ్చు, అంటే గ్రేట్ చేసుకోవచ్చు, కట్ చేసేసుకోవచ్చు, ఇలా స్లైసెస్ అయినా చేసుకోవచ్చు. అలాగే ఎలాంటి వెజిటేబుల్ అయినా చాలా చక్కగా కట్ చేసేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటప్పుడు ఎక్కువ టైం పట్టింది, జస్ట్ 2 మినిట్స్లో అయిపోతుంది. అలాగే చపాతీ పిండి, పూరి పిండి కూడా జస్ట్ 2 మినిట్స్లోనే చాలా సాఫ్ట్ గా అయితే వచ్చేస్తుంది. ఇంకా ఇందులో చాలా యూజెస్ అయితే ఉన్నాయి, పదండి వీడియోలో చెప్తాను. ఇది ప్రీతి జోడియాక్ బ్లాక్ మిక్సీ అన్బాక్సింగ్ అలాగే రివ్యూ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది చాలా మందికి తెలిసే ఉండొచ్చు, కానీ తెలియని వారి కోసం మాత్రమే ఈ వీడియో. 5 ఇయర్స్ మోటార్ వారంటీ, 2 ఇయర్స్ ప్రొడక్ట్ గ్యారంటీ, లైఫ్ లాంగ్ ఫ్రీ సర్వీస్ ఇస్తున్నారండి. ఏవైనా మనం కటింగ్ చేసుకోవాలి అనుకున్నా, గ్రేడ్ చేసుకోవాలి అనుకున్నా, చపాతీ పిండి అయినా పూరి పిండి అయినా ఏదైనా కలపాలి అనుకున్నా, దోశ బ్యాటర్ వేసుకోవాలి అనుకున్నా పర్ఫెక్ట్ గా వస్తాయి. చాలా బాగా అయితే వస్తాయి, ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రై చేశాను. నేనైతే ఇది అమెజాన్ లో తీసుకున్నానండి. ఇలా అన్బాక్సింగ్ చేస్తున్నాను కదండి. ఇక్కడ టోటల్ బాక్స్ లో మనకి ఈ ఐటమ్స్ అన్ని వస్తాయి. చాలా చక్కగా ప్యాకింగ్ అయితే చేశారండి. ఇన్స్ట్రక్షన్ బుక్ ఒకటి వచ్చింది, అలాగే వారంటీ కార్డ్ కూడా ఇచ్చారండి. ఇవన్నీ ఇప్పుడు మీకు చూపిస్తాను, ఏవి ఎక్కడ సెట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది. ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఒక్కొక్కటి కూడా. ఇక్కడ నేను చూపిస్తున్న జార్ అనేది 1/2 లీటర్ చట్నీ జార్. బ్లేడ్ అయితే చాలా షార్ప్ బ్లేడ్ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా మీరు యూజ్ చేసుకోవాలి. ట్రాన్స్పరెంట్ డోమ్ వచ్చింది విత్ హ్యాండిల్. అలాగే ఇది 1.5 లీటర్ బ్యాటర్ జార్. మనకి టిఫిన్స్ బ్యాటర్ ప్రిపేర్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. దీనికి కూడా ట్రాన్స్పరెంట్ డోమ్ ఇచ్చారు. స్టెయిన్లెస్ స్టీల్ జార్ విత్ హ్యాండిల్. అలాగే ఇది 1 లీటర్ జార్. ఇది మనకి స్పైసెస్ అనేవి పౌడర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. మనం నార్మల్ గా ఇందులోనే చట్నీలు చేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీలో చట్నీ చేసుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. మనకి స్టెయిన్లెస్ స్టీల్ ఇచ్చారు విత్ హ్యాండిల్. దీనికి లిడ్ ఇచ్చారు, డోమ్ ఏమి ఇవ్వలేదు. అలాగే ఇది ఇన్స్టెంట్ ఫ్రెష్ జ్యూసెస్ జార్. దీనికి పైన నార్మల్ గా లిడ్ ఇచ్చారు, పుషర్ ఏం ఇవ్వలేదు. కొన్నిటికైతే పుషర్ అనేవి వస్తాయి. అలాగే ఇక్కడ మనకి లిడ్ కి లాక్ అలాగే అన్లాక్ అనేది ఇచ్చారు. మనం ఇక్కడ డైరెక్షన్ చూసుకొని యూజ్ చేయాలి. ఇది ఫిల్టర్, ఇక్కడ ఫిల్టర్ అవుతుంది. అలాగే మనకి ఇక్కడ స్పౌట్ లిడ్ ఇచ్చారు. ఇది ఇలా మనం బయటకి తీస్తే మనకి జ్యూస్ అనేది బయటకి వచ్చేస్తుంది. లేదు అనుకుంటే మనం ఇన్సెట్ చేసుకుంటే మనకి జ్యూస్ అనేది బయటికి రాదు. దీనికి కూడా ఇక్కడ లాక్ ఇచ్చారండి, చూస్తున్నారు ఇక్కడ. మనము ఇది క్లోజ్ చేసేస్తున్నాను. ఇదన్నీ కూడా మనం ఎలా యూజ్ చేయాలి అనేది వీడియోలో చెప్తాను. అలాగే ఇక్కడ మనకి బ్లేడ్ ఇచ్చారండి. బ్లేడ్ అనేవి చాలా షార్ప్ గా ఉన్నాయి. ఈ బ్లేడ్ దేనికి యూజ్ చేయాలనేది కూడా మీకు వీడియోలో చెప్తాను. మోస్ట్ 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 బ్యూటిఫుల్ ఈ మాస్టర్ చెఫ్ మిక్సీ జార్ అండి. చాలా బాగా నచ్చింది నాకైతే. ఇది 2.1 లీటర్ మాస్టర్ చెఫ్ జార్ అండి. ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా రకాలైతే చేసుకోవచ్చు. దీని వల్లే ఈ మిక్సీ నాకు చాలా బాగా నచ్చింది. అలాగే దీనికి లిడ్ ఇచ్చారు, దాంతో పాటు ఒక గ్లాస్ కూడా ఇచ్చారండి. అంటే ఇది మనకి మెజరింగ్ కప్ అండి. ఆటా నీడింగ్ కి యూజ్ అవుతుందండి ఇది. దీంతో చపాతీ అనేవి చాలా ఫాస్ట్ గా అయిపోతాయి. పిండి కూడా చాలా స్మూత్ గా వస్తుంది. అంటే మనకి చపాతీ పిండి కలిపే శ్రమ ఉండదు అనమాట. మనం ఎక్కువ దాని గురించే కదా లేజీగా ఫీల్ అవుతాం. మీకు ముందు ముందు వీడియోలో చెప్తాను ఎలా యూజ్ చేయాలి అనేది. మనకి ఇక్కడ బ్లేడ్స్ అన్ని కూడా ఇందులోనే ఇచ్చారు, చూస్తున్నారు. ఇక్కడ మీకు బ్లేడ్ అన్ని కూడా బయట తీసి చూపిస్తాను. అలాగే ఎలాగ యూజ్ చేయాలి అనేది కూడా చూపిస్తాను. చాలా జాగ్రత్తగా తీయండి తీసేటప్పుడు, ఎందుకంటే చాలా షార్ప్ గా ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి నీడింగ్ బ్లేడ్ అనేది నార్మల్ గా పెట్టేసి ఉంది. ఇది అండి మనకి నీడింగ్ బ్లేడ్. ఆల్రెడీ మనకి సపోర్టింగ్ స్టాండ్ అనేది పెట్టేసి ఉంది, నేనైతే తీయలేదు, అలాగే ఉందండి. ఇది మనకు కావాలనుకుంటే రిమూవ్ చేసేసుకోవచ్చు, తర్వాత మీరు వాష్ చేసేసుకుని మళ్ళీ పెట్టేసుకోవచ్చు. అలాగే ఇది సిట్రస్ బౌల్, ఇది సిట్రస్ కోన్. ఆరెంజ్ జ్యూస్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుందండి బాగా. ఇది ఇక్కడ ఇన్సర్ట్ చేసి పైన తర్వాత మనం ఆరెంజ్ పెట్టాలి. పల్స్ యూజ్ చేసి మనము జ్యూస్ చేసుకోవచ్చు. ఇది బేసిక్ యూనిట్ అండి. చాలా అంటే చాలా బాగుంది. బ్లాక్ కలర్ లో అయితే వచ్చింది, చాలా బాగా ఇచ్చారు. డిజైన్ కూడా చాలా బాగుంది. మనకి ఇది పల్స్ అండి. మనం కొన్నిటికి పల్స్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎలా యూజ్ చేయాలి అనేది వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేయాలి అనేది ఇంకా డీటెయిల్ గా చెప్తాను, పదండి వీడియోలోకి. నార్మల్ గా అన్ని మిక్సీతో పాటు వచ్చిన జార్స్ అయితే ఎలా ఉంటాయో అదే విధంగా వచ్చాయి కదండి. చట్నీ జార్, అదే విధంగా పౌడర్ వేసుకోవచ్చు, అలాగే రుబ్బు వేసుకునే జార్ అయితే వచ్చాయి కదా. వాటి గురించి అయితే స్పెషల్ గా అయితే చెప్పడం లేదు. నార్మల్ గా మనకి మాస్టర్ చెఫ్ జార్, అదే విధంగా జ్యూస్ జార్ మాత్రమే చూపిస్తున్నాను. ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు, ఎలా యూజ్ అవుతాయి అనేది వీడియోలో చెప్తాను. ఈ మాస్టర్ చెఫ్ జార్ అనేది ఇలా ఫిట్ అయితే వస్తుందండి మనకి, చూస్తున్నారా.
ముందుగా మనకి మాస్టర్ చెఫ్ కి వచ్చిన బేస్ ని ఫిక్స్ చేసుకోవాలండి. ముందుగా ఇలా గట్టిగా ఫిక్స్ చేసేసుకున్నాకైతే మనము ఈ జార్ అయితే పెట్టేసుకోవాలండి. ఇది బ్లేడ్ కప్పర్ తీసేసుకొని ఎలా యూజ్ చేయాలి అనేది చూపిస్తున్నాను ఇక్కడ మీకు. అదే విధంగా బ్లేడ్స్ కూడా తీసేసుకోవాలి. నేను ఇక్కడ స్లైసెస్ కోసం అనేది తీసేసుకున్నానండి. ఇది స్లైసింగ్ బ్లేడ్ ఎలా అటాచ్ చేయాలి అనేది చూపిస్తున్నాను. ఇది ఇక్కడ ఇన్సర్ట్ చేసి తర్వాత ఇక్కడ మనము జాగ్రత్తగా ప్రెస్ చేయాలి. ఎందుకంటే ఈ బ్లేడ్స్ అనేవి చాలా షార్ప్ గా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా మీరు ఇది చేసుకోవాలి. ఆ తర్వాత మనము ఇక్కడ వచ్చిన లిడ్ అనేది పెట్టేసుకోవచ్చు. దీనికి కూడా ఇక్కడ లాక్ అనేది ఇచ్చారండి. మీరు చూసుకొని పెట్టేసుకోవచ్చు. చూస్తున్నారా, ఈ లిడ్ కి ఇలా అయితే లాక్ ఇచ్చారు. ఇది ఇక్కడ ఈక్వల్ పొజిషన్ కి రావాలి. క్లాక్ వైజ్ అయితే మీరు చేసుకోవాలి. ఇక్కడ ముందుగా మీకు క్యారెట్ అనేది స్లైసెస్ లాగా చేసుకుని చూపిస్తున్నానండి. చూస్తున్నారా, ఇక్కడ మీరు ముందుగా పల్స్ లో అయితే పెట్టేసుకోవాలి. ఎప్పుడు మీరు ఏదైనా పల్స్ లో పెట్టేసుకుని చేసుకోవడం వల్ల మనకి మిక్సీ లైఫ్ అనేది చాలా రోజు వస్తుంది. చూస్తున్నారా, ఇదే విధంగా మీకు ఇక్కడ క్యారెట్ అనేది స్లైసెస్ లా చేసుకుని తీసుకున్నాను. నేనైతే నార్మల్ గా వేసాను కాబట్టి ఈ విధంగా వచ్చాయి. మీరు కొంచెం బాగా వేసారంటే స్లైసెస్ అనేవి రౌండ్ గా బాగా చాలా చక్కగా వస్తాయి. ఇదే విధంగా మరొకసారి లిడ్ అనేది పెట్టేసుకుని ఇక్కడ మనం పొటాటో అనేది స్లైసెస్ లా చేసుకుని మీకు చూపిస్తున్నాను. చాలా చక్కగా పొటాటో కూడా మీకు స్లైసెస్ లా అయితే వచ్చేసాయి. ఈజీగా అయిపోతుందండి. జస్ట్ 1 minute లో అయిపోతుంది. చాలా ఎక్కువ టైం కూడా పట్టదు. మీరు ఎక్కువ వెజిటేబుల్ అని కట్ చేసుకోవాలి, అదే విధంగా స్లైసెస్ అనేవి చేసేసుకోవాలి, గ్రేట్ చేసుకోవాలి అనుకుంటే చాలా ఈజీగా ఇందులో అయిపోతుంది. ఇప్పుడు మనం స్లైసెస్ బ్లేడ్ అనేది తీసేసుకుని మనం గ్రేట్ చేసుకున్న బ్లేడ్ అనేది పెట్టేసుకోవాలి. దీంట్లో మనం ఎన్ని రకాలైన మీరు ఏదైతే గ్రేట్ చేసుకోవాలి అనుకుంటున్నారో అది అన్ని మీరు యూజ్ చేయొచ్చు. మనం పొటాటో కానివ్వండి, క్యారెట్ కానివ్వండి, బీట్రూట్ కానివ్వండి, అలాగే కొబ్బరి అయినా కానీ కోకోనట్ అయినా కానివ్వండి, ఏవైనా చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారా, ఎంత చక్కగా గ్రేట్ అయిపోయింది కదండి. జస్ట్ 1 minute లో అయిపోతుంది. చాలా ఎక్కువ టైం ఏం పట్టదు. ఇదే విధంగా మనం గ్రేట్ చేసేసుకున్నాము. ఇక్కడ క్యారెట్ కూడా చూపిస్తాను. చూస్తున్నారా, ఇలా ఇదే విధంగా గ్రేట్ చేసేసుకోవాలి. ఎంత చక్కగా మనకి నార్మల్ గ్రేటర్తో గ్రేట్ చేస్తే ఏ విధంగా వస్తుందో అదే విధంగా వచ్చింది కదండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు చాపింగ్ బ్లేడ్ అది చూపిస్తున్నాను. ఇది చాపింగ్ బ్లేడ్ అండి. దీంతో మనం ఆనియన్స్ కానీ, టమాటో కానీ, ఇంకేమైనా వెజిటేబుల్స్ కానీ, మీరు ఏమైనా చిన్న చిన్న పీసెస్గా వెజిటేబుల్ కట్ చేసుకోవాలి అనుకుంటే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి నార్మల్ మిక్సీలో మనం ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోలేము. మనం మిక్సీలో వేసుకుంటే ఫైన్ పేస్ట్ లా అయినా వచ్చేస్తుంది. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసి అయితే రాదు. ఈ విధంగా ఆనియన్స్ అనేవి చిన్న చిన్న పీసెస్ కి అయితే కట్ అయిపోతాయి. దీనికన్నా కొంచెం మీడియం సైజ్ లో అయినా మీరు కట్ చేసేసుకోవచ్చు. అదే విధంగా ఇందాకలా మనము స్లైసెస్ లా అయితే పొటాటో కట్ చేసుకున్నాం కదండి. అదే విధంగా ఆనియన్స్ కూడా స్లైసెస్ కి అయితే కట్ చేసుకోవచ్చు. మనం బిర్యానీలో కొన్ని యూజ్ చేస్తాం కదండి స్లైసెస్ అనేవి, ఆ విధంగా మీరు కట్ చేసేసుకోవచ్చు. అలాగే ఇది నీడింగ్ బ్లేడ్ అండి. ఇది మనం పిండి కలుపుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మైదా పిండి కానీ, గోధుమ పిండి కానీ, ఇంకా మనం చపాతీ కానీ, రోటీ కానీ చేసుకునేటప్పుడు బాగా యూజ్ అవుతుంది. ఇది మెజరింగ్ కప్ అండి. మీరు ఈ కప్ తో అయితే మెజరింగ్ చేసుకుని వేసుకోవచ్చు అండి. 1 కప్పు పిండికి 1/2 కప్పు వాటర్ వేసుకోండి. 2 కప్పుల పిండికి 3/4 కప్పు వాటర్ అనేది వేసుకోండి. ఇక్కడ మీకు మెజరింగ్ అనేది ఇచ్చేసి ఉంటారు, దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. మీకు వాటర్ అనేది తక్కువ అయింది అనుకుంటే మీరు ఇంకొంచెం వాటర్ అనేది తర్వాత వేసుకోవచ్చు. అలాగే కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ అనేది నార్మల్ గా మీకు చూపిస్తున్నాను అంతే. ఇదే విధంగా మీరు లిడ్ పెట్టేసుకుని ఫిక్స్ చేసేసుకోవాలండి. ఆ తర్వాత మీరు ఇలా వేసుకున్నాక ఇది మనం ఇప్పుడు 3లో పెట్టేసుకోవాలి. ఆ తర్వాత 2లో పెట్టేసుకోవాలి. లాస్ట్ లో 1లో పెట్టేసుకుని 0లో పెట్టేసుకోండి. ఎందుకంటే అలా పెట్టేసుకోవడం వల్ల మనకి మిక్సీ లైఫ్ అనేది చాలా ఎక్కువ రోజు వస్తుంది. మీరు నార్మల్ గా వేసుకున్నట్టుగా మిక్సీ వేసుకున్నారంటే చాలా తొందరగా పాడయ్యే అవకాశాలు ఉంటాయి. నేనైతే వాటర్ అనేది డైరెక్ట్ గా మొత్తం ఒకేసారి వేసాను. మీరు కావాలనుకుంటే కొంచెం కొంచెంగా ఇక్కడ వేసేసుకోవచ్చు. చూస్తున్నారా, నేను వేసుకున్న వాటర్ అనేది కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా సరిపోయింది. 2 కప్పుల పిండికి 3/4 కప్పు వాటర్ అనేది పర్ఫెక్ట్ గా సరిపోయింది. మీరు ఇంకొంచెం వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. చూస్తున్నారా, పిండి అనేది ఎంత సాఫ్ట్ అండ్ స్మూత్ గా అయితే వచ్చింది కదండి. ఇదే విధంగా మనము చేసేసుకోవచ్చు. ఇదే అని కాదండి, ఏవైనా మనం ఇలాగే చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొత్తాన్ని రిమూవ్ చేసేసుకుని ఇక్కడ మీకు జ్యూస్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం ఇక్కడ నేను జ్యూస్ జార్ అనేది తీసేసుకున్నాను. ఇక్కడ మనకి లాక్ అనేది కూడా ఇచ్చారు జ్యూస్ జార్ కి. చూస్తున్నారా, ఈ విధంగా మనము లాక్ అనేది తీసేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎలా లాక్ చేయాలి, అలాగే ఎలా అన్లాక్ చేసుకోవాలి అనేది కూడా ఇక్కడ మీకు చూపించారు. చూస్తున్నారా, ఇక్కడ మనకి జార్ కున్న హ్యాండిల్, అదే విధంగా ఇక్కడ మనకి ప్రెస్ చేసుకోవడానికి ఒక బటన్ లా ఇది ఇచ్చారు కదా. ఈ రెండు కూడా ఈక్వల్ గా ఒకే ఇలా ఫిక్స్ చేసేసుకున్నాక దీంట్లో మనం ఫిల్టర్ అనేది పెట్టేసుకోవాలి. మనం ఇందులో మీకు నచ్చిన ఫ్రూట్స్ అయితే మీరు వేసేసుకోవచ్చు. ఆ తర్వాత లిడ్ అనేది పెట్టేసుకోవచ్చు. లిడ్ కూడా మీరు లాక్ చేసేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారా, ఒక పుషర్ తో అయితే పుష్ చేసేసుకోవచ్చు. మనకి ఆల్రెడీ మాస్టర్ చెఫ్ జార్ తో అయితే పుషర్ అనేది వచ్చింది కదా, దాంతో అయితే నేను పుష్ చేస్తున్నాను. ఆ తర్వాత లిడ్ అనేది పెట్టేసుకుని లాక్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇది 1లో పెట్టేసుకుని మిక్సీ అనేది వేసేసుకోవాలి. కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తాను. చూస్తున్నారా, ఇదే విధంగా మిక్సీ అనేది వేసేసుకోవాలి.
చూస్తున్నారా జ్యూస్ అనేది ఏ విధంగా అయితే వస్తుంది కదండి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ జ్యూస్ అనేది ఇలా కలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి స్పౌట్ క్యాప్ అనేది తీసేసామంటే ఇక్కడ మనం చాలా చక్కగా జ్యూస్ అనేది చేస్తుందండి. ఈ విధంగా మనము జ్యూస్ అనేది కలెక్ట్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి వీడియో అనేది. అన్ని కూడా ఎలా ఉన్నాయి అనేది నాతో షేర్ చేయండి. వీడియో అనేది నచ్చింది అనుకుంటా. ఇవన్నీ కూడా అన్ని మిక్సీతో కామన్ గా వచ్చే జార్సే, అందుకే వీటి గురించి అయితే నేనైతే చెప్పలేదండి. మీకు నార్మల్ గా తెలిసే ఉంటాయి కదా దేనిలో ఏవే వేసుకోవచ్చు అనేది. డెఫినెట్గా వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసేయండి. నాకు బాగా నచ్చినవి ఈ స్లైసెస్ అనేవి చాలా బాగా నచ్చాయి. అదే విధంగా మనం ఇలాగా ఆనియన్స్ కూడా స్లైసెస్ లాగా అయితే చేసేసుకోవచ్చు. చాలా క్విక్ గా అయిపోతుంది. చపాతీ పిండి కూడా చాలా ఈజీగా మనం ఇలా కలిపేసుకోవచ్చు అండి. అలాగే వెజిటేబుల్స్ కూడా చాలా చక్కగా గ్రేట్ చేసేసుకోవచ్చు. వీడియో అనేది నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్ గా నాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.